ఓం శ్రీ గణేశాయ నమః. మా ఆతిథ్యానికి స్వాగతం. చిలగడదుంప పాయసం తయారీని చూద్దాం. కావలసినవి: చిలగడదుంప మీడియం సైజ్ది 1, పాలు 2 కప్పులు, పంచదార తగినంత, నెయ్యి 4 నుంచి 6 స్పూన్లు, జీడిపప్పు పలుకులు 10, బాదాం పలుకులు 5, ఎండు ద్రాక్ష 6, యాలకులు 4. తయారీ పద్ధతిని చూద్దాం. ముందుగా గట్టిగా ఉన్న చిలగడదుంపను ఎంచుకోండి. దాన్ని మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దానిపై చెక్కు తీసివేసి సన్నగా తురుముకోవాలి. దుంప ఎక్కడైనా పాడైందో లేదో జాగ్రత్తగా చూసి తురుముకోండి. ఈ దుంపకి త్వరగా నల్లబడే గుణం ఉంటుంది కాబట్టి పాయసం తయారీకి కావలసినవి అన్నీ సిద్ధం చేసుకుని తర్వాత దుంపని తురుముకోండి. దాన్ని ఒక కప్పులోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో నెయ్యి వేయాలి. అది వేడెక్కాక తురుమును వేసి అడుగంటకుండా వేయించాలి. కొద్దిగా వేగాక పాలు పోయాలి. దాన్ని బాగా కలపాలి. పాయసానికి పాలు కాస్త ఎక్కువే కావాలి కాబట్టి మధ్య మధ్య చూసుకుంటూ పాలు పోసుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు వేయించుకోవాలి. యాలకుల్ని మెత్తగా పొడికొట్టి ఉంచుకోవాలి. తర్వాత పాయసం బాగా ఉడికిందేమో ఒకసారి చేత్తో పట్టి చూడాలి. మళ్ళీ అవసరం అనుకుంటే పాలు పోసుకుని అడుగు అంటకుండా బాగా కలపాలి. పాలు పొంగుతూ ఉండగా మీరు వేసుకునే తీపిని బట్టి పంచదార తగినంత వేసుకోవాలి. బాగా చిక్కబడి దగ్గరయ్యాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులను కూడా వేసి బాగా దగ్గరయ్యాక స్టవ్ ఆపివేయాలి. తర్వాత ఒక గిన్నెలోకి పాయసాన్ని వంపి చక్కగా డ్రై ఫ్రూట్స్తో అలంకరించాలి. దీన్ని చల్లగా కానీ వేడిగా కానీ తిని ఎంజాయ్ చేయండి. ధన్యవాదాలు.